మనం వింటూ ఉన్నాం. అనేక రకాలైనటువంటి విషయాలు మనం దేవి భాగవతం ద్వారా కావచ్చు, భాగవతం ద్వారా కావచ్చు, రామాయణం ద్వారా కావచ్చు తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా గొప్ప విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని భక్తిని హృదయంలో నిలుపుకొని ఎవరైతే సాధన చేసుకుంటూ ఉంటారో ఈ ప్రపంచంలో వాళ్ళు మాత్రమే భాగ్యవంతులు అనేది శాస్త్రంలో ఉన్నాయి. శాస్త్రం అట్లాగే చెప్పింది. కాబట్టి ఏది ఉండినా లాభం లేదు ఈ ప్రపంచంలో. గురువు ఒక్కడు కనుక లభిస్తే తద్వారా మనకు అన్నీ లభించినట్లే అని శాస్త్రాన్ని ఘోషిస్తున్నాయి కనుక అట్లాంటి గురువులు మనకు లభించినటువంటి సమయం, ప్రదేశం, దేశం ఇవన్నీ సామాన్యమైనటువంటి కావు కనుక అట్లాంటి గురు పరంపరని మనం కొనసాగిస్తూ ఈరోజు ఈ సత్సంగాన్ని మనం జరుపుకుంటున్నాం కనుక మనందరి మీద ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయి. మీరందరూ కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశయపూర్వకంగా మనపూర్వకంగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.